ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుస్సు రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత అతిపెద్ద శుభవార్త రాబోతుంది. అదేంటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి ధనుస్సు రాశి వారికి రాబోతున్న ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మాకు మీ సపోర్ట్ ఇవ్వండి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారు చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు, అలాగే ఏ శుభవార్త వల్ల వీరి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూస్తేనే అసలు మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందని గుర్తుపెట్టుకోండి ధనుస్సు రాశి వారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ధనుస్సు రాశి వారికి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. ఇప్పటి వరకు ఈ రాశి వారు ఎన్నో బాధలు, కష్టాలు, నష్టాలు, సమస్యలను ఎదుర్కొని విసిగి వేసారిపోయి ఉన్నారని చెప్పాలి. ఎన్నో బాధలు పడ్డ వీరు ఇప్పుడు రిలీఫ్ కాబోతున్నారు. అటువంటి కష్టాలన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు స్వయంగా చెబుతున్నారు. అలాగే ఏదైనా అంశంలో మీరు ఎక్కువగా బాధపడిపోతూ ఉంటే అటువంటి కష్టాలు, బాధలు అన్నిటినీ తరిమివేసే సమయం రానే వచ్చిందండి. ధైర్యంగా ఉండండి, అసలు దిగులు చెందకండి ధనుస్సు రాశి వారు. ఎందుకంటే మీకు దైవం తోడు కాబోతుంది. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మంచి మనసుతో ఏ కష్టం వచ్చినా కూడా స్వీకరించే మీరు ప్రతిదీ కూడా సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటారు. కాబట్టి ప్రతిదీ కూడా ఎంతటి కష్టం వచ్చినా కూడా ఈజీగా దాటగలుగుతున్నారు. ప్రతిదీ కూడా మీరు ఏదైనా కష్టం వచ్చినా కూడా దాని నుంచి ఎలా బయటపడాలనే ఆలోచనే మిమ్మల్ని సగం గట్టెక్కిచ్చేస్తుంది. అయితే మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరేనండి, ఎవరితో కూడా షేర్ చేసుకోరు కదా, అంటే మీలో మీరు ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారనమాట. ఆ కష్టాన్ని దాటడానికి తగిన మార్గాలను చూసుకుంటూ వెతుక్కుంటూ ఉంటారు. అంటే ఎవరికి చెప్పకుండా, ఎవరితో పంచుకోకుండా మీ సమస్యకు మీరే పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఈ రాశి వారి యొక్క మనస్తత్వం చాలా 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 మంచిదండి. ఎందుకు ఇంతలా చెప్తున్నామంటే వీరికి నిజంగా ఎవరిని చూస్తే ఈ ధనుస్సు రాశి వారు ఇట్టే కరిగిపోతారు. అంత మంచి మనస్సు వీరికి ఉంటుంది. ఈ యొక్క రాశి వారు ధనుస్సు రాశి వారికి మాత్రం రాబోయే సమయం చాలా చక్కగా కలిసి రాబోతుంది. ఈ ధనుస్సు రాశి వారు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఎలాగైనా సరే సాధించి తీరాలి అనే పట్టుదలతో ఉంటారనమాట. ఆ విధంగా కృషి చేస్తారు. ఇక ఆ విధంగా వీరికి ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఈ యొక్క రాబోయే శుభవార్త అంటే మీరు వినబోయేటువంటి ఒక శుభవార్త కారణంగా మీ బంధువుల వద్ద కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు, మీరు గౌరవం మరింత పెరుగుతుందనమాట. మీ గౌరవం అయితే ఇక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు అసలు ఎవరూ రారండి. అంటే మీరు ఎంత పెద్ద కష్టంలో ఉన్నా కానీ, అంటే కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా కానీ మీకు తెలిసిన వారు కానీ, బంధువులు కానీ ఎవ్వరూ కూడా మీ దగ్గరకు రారు. అసలు మిమ్మల్ని పట్టించుకున్న పాపమే ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా మీరు ఎదుటి వారి సహాయాన్ని స్వీకరించేందుకు రెడీగానే ఉండరు. అయితే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదంటే శ్రేయాభిలాషులు కూడా కావచ్చు, ఎవరైనా కానీ మీకు ఎలాంటి సహాయాన్ని అందించినా కానీ అసలు మీరు స్వీకరించరు. అయితే గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాశివారు ధనుస్సు రాశివారు మీరు మాత్రం మీ అంతటి మీరే ధైర్యాన్ని కొనపుచ్చుకుంటూ ఎవరి సహాయం లేకపోయినా కానీ సమాజంలో మాకంటూ మేము ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోగలము అనే ధైర్యాన్ని, అనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ధనుస్సు రాశి వారు. ఈ విధంగా అనుకునే విధంగా చాలా ఎక్కువగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి చంద్రగ్రహణం త్వరగా అంటే ఈ యొక్క రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత వీరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరికి రాబోతున్నటువంటి మంచి అవకాశాలు ఏంటి, మంచి శుభవార్తలు ఏమిటి, అలాగే ఏ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగబోతుంది అనేది తెలుసుకుందామండి. శని భగవానుడి యొక్క అనుగ్రహం ఈ యొక్క రాశి వారిపై నిండుగా ఉండబోతుంది. అలాగే ధనుస్సు రాశి వారు ఇప్పటి వరకు మీరు చేసుకున్నటువంటి ఏవైతే కొన్ని తెలిసి తెలియచేసిన పాప కర్మాలు ఉంటాయో అవన్నీ ఉంటాయి కదండి. వాటి వలన మీకు జాతక సమస్యలు కొన్ని మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మీరు తొందరగా అధిగమించగలుగుతారు. ఇప్పటికే చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు. కాబట్టి ఇక నుంచి రాబోతున్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత మీకు మాత్రం చాలా కలిసి రాబోతుందండి. సాక్షాత్తు ఆ యొక్క శని భగవానుడు మిమ్మల్ని కరుణించి కాపాడబోతున్నాడు. మీరు కోరుకునే ప్రతిదీ ఆ భగవంతుడు, ఆ యొక్క శని భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత మీకు అవకాశం అనేది భగవంతుడు స్వయంగా మీకు అందిస్తాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఏమాత్రం వదులుకోకుండా మంచిగా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకునే ధనుస్సు రాశి వారు. ఇక ఈ ధనుస్సు రాశి వారికి ప్రజెంట్ ధన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అన్ని ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నారు. మీకు చాలా కష్టంగా ఉన్నటువంటి సమయాలు కూడా అతి సునాయాసంగా మీరు దాటి వచ్చారనే చెప్పాలి. ఆ విధంగా భగవంతుడు మిమ్మల్ని మెచ్చి మీకు సహాయాన్ని చేయబోతున్నాడు. ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది. ఈ యొక్క రాశివారు ధనుస్సు రాశివారు భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసిన దేవతారాధనను ఒకసారి చూసి తెలుసుకుందాం. ధనుస్సు రాశివారు
శుక్రవారం నాడు చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుని అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుకోండి. అలాగే అమ్మవారికి తీపి అంటే చాలా ఇష్టం కదండి. ఆ విధంగా చిన్న బెల్లం ముక్కైనా సరే, మీ ఇంట్లో ఏదైనా స్వీట్ ఉన్నా లేదండి, మీరు ఏదైనా స్వీట్ చేయగలిగే స్తోమత ఉన్నా కానీ స్వీట్ చేసుకున్నా పర్లేదండి. లేదు మా ఇంట్లో అసలు ఏమి స్వీట్ లేదు, చేసుకోవడానికి కూడా వస్తువులు లేవు అని అనుకున్నటువంటి పేదవాళ్ళైనా సరేనండి, చిన్న బెల్లం ముక్కైనా ఉంటుంది కదండి, అలా ఒక బెల్లం ముక్కైనా సరే అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టుకుని కుంకుమ పూజ ఏదైనా సరే అలాంటిది చేసుకుంటూ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ స్మరిస్తూ ఎక్కువగా ఏదైతే ఇష్టమో ఆ పనులు చేస్తూ, అంటే అమ్మవారికి ఎక్కువగా ఏ పనులు ఇష్టమో ఆ పనులు చేస్తూ ఉండటం వలన అమ్మవారి నుంచి అనుగ్రహం పొందుతారు. మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక దానివల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో, ఆ యొక్క అమ్మవారి యొక్క అండదండలతో ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి. డబ్బుకు సంబంధించి మీకు ఎటువంటి లోటు ఉండదు. ఇది లేదు డబ్బు సమస్య వల్ల, మీ డబ్బు సమస్య వల్ల బాధపడుతున్నాము అనే మాట మీ నోటి నుంచి రాదండి. అన్ని విధాలకు కూడా మీకు కలిసి రాబోతుంది. ఇక మీరు మీ శరీరంలో కొన్ని మార్పులు కూడా ఈ సమయంలో గమనించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోవడానికి చేయవలసిన ఒక చిన్న పని ఏమిటంటే, లక్ష్మీదేవి మీ ముందు గుర్తుపెట్టుకోండి, ధనుసు రాశి వారు లక్ష్మీదేవి ముందు మీరు పెట్టినటువంటి ఆ బెల్లం ముక్క ఉంది కదండి, నైవేద్యంగా పెట్టాలని అనుకున్నాం కదా ఇంతకుముందు, ఆ యొక్క బెల్లం ముక్క ఉంటుంది కదండి, ఆ బెల్లం ముక్కను తీసుకోండి. మీరు ఆ యొక్క బెల్లం ముక్కను తినడం ద్వారా తప్పకుండా మీ బాడీలో కొన్ని మార్పులు రావడాన్ని మీరే గమనిస్తారు. అలాగే ధన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయండి. అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని జ్యోతిష పండితులు స్వయంగా చెప్తున్నారు. అలాగే మీరు సంపాదించే సంపాదన అనేది రెండింతలు కాదండి, మూడింతలు అవ్వబోతుంది. ఇకపోతే శుక్రవారం అయితే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అలాగే కాకుండా అమ్మవారి యొక్క యోగం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇలా బెల్లాన్ని నివేదన చేస్తే దాన్ని నోట్లో వేసుకుంటే సరిపోతుంది. ఆ నెక్స్ట్ శుక్రవారం అయితే మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఆర్థికంగా ఏ సహాయాన్ని అయితే పొందాలని అనుకుంటున్నారో ఇప్పటి వరకు, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, లేదంటే ఎవరి దగ్గరైనా కానీ ఇప్పటి వరకు అప్పు తీసుకుని ఇవ్వలేకపోయినా కానీ, లేదంటే మీకు ఏదైనా ధన సహాయానికి సంబంధించి కావాలన్నా కానీ, దేని గురించైనా కానీ మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటే, ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ ఉంటే, మీరు ఇప్పటి వరకు కూడా ఎన్ని డబ్బులను పొదుపు చేసుకున్నప్పటికీ కూడా అవన్నీ ఖర్చు అయిపోతూ ఉంటే, శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేయటం వలన మీకంతా కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందండి. అలాగే శుక్రవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ చిన్న పరిహారం చేసుకుని చూడండి, మీకు చాలా బాగుంటుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు, అదేవిధంగా ఉద్యోగస్తులు, వృత్తిపరులు, ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుందండి. వ్యాపారస్తులకు నిజంగా చెప్పాలంటే 4 లాభం వస్తుంది. ఆరోగ్య సమస్య నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటపడతారు. ఇక తప్పకుండా శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇప్పుడు మనం చెప్పిన విధంగా పూజ చేసుకుని చక్కగా మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుని మనసులో నిగ్రహంగా ఉంటూ అమ్మవారికి ఏ బెల్లం ముక్క అయితే మీరు నివేదన చేస్తారో దాన్ని మీరు తీసుకోండి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఆ యొక్క బెల్లం ముక్కను తీసుకుని తింటే నిజంగా మీరు అన్ని సమస్యల నుంచి బయటపడతారండి. కుటుంబ పరంగా, విద్యాపరంగా అంతా కూడా బాగుంటుందండి. అలాగే వ్యాపార పరంగా ప్రేమికులకు అందరికీ, భార్యాభర్తలకు, అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి అంతా కూడా బాగుంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా రిలేషన్ అనేది చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు. కుటుంబంతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ ధనుసు రాశి వారు నిజంగా చెప్పాలి అంటే పూర్వజన్మ సుకృతం అనే చెప్పుకోవాలండి. ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం తోడయ్యి మీకు సర్వ సంపదలు, అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయండి. సో చూశారు కదండి ధనుసు రాశి వారు చంద్రగ్రహణం తర్వాత ఈ యొక్క ధనుసు రాశి వారు దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అనే వివరాలను పూర్తిగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ధనుసు రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా సరే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్.